టీఆర్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏముంది లక్ష్మీనాథ్ గారు? తెలంగాణ రాష్ట్ర సేన అంట, కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని తెలంగాణ రేవంత్ సేనగా అభివర్ణిస్తున్నారు. వాస్తవం ఉందా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే మొత్తానికి కవితకి కొత్త పార్టీ ఈరోజు ఆవిర్భవించినందుకు ఆమెకు నా తరఫున శుభాకాంక్షలు. అదే కాకుండా ఏదైతే గతంలో ఇప్పుడు మన పాపిరెడ్డి గారు మాట్లాడినట్టు కాకుండా ఆమె ఏదో మార్పు కూడా చూపిస్తే బాగుంటది. మొన్న ఖమ్మంలో కానీ ఇంకొక దగ్గర కానీ విషాధారన్ మహారాజ్ ని ఎంబడబెట్టుకొని ఎట్లయితే ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసిందో, ఒకవేళ ఆ దిశగా కనుక పోతే విత్ ఇన్ నో టైంలో కూడా రేజ్ అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే రేపు ప్రతిపక్షంకి కూడా రావచ్చు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ప్రజలల్లా ఈరోజు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, పాలిటిక్స్ ప్రతి పార్టీగా పాలిటిక్స్ చేస్తున్నారు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్డ్ పాలిటిక్స్ కావాలనేది ఒక ఆలోచన ఉంది. అయితే గతంలో ఇదే కవితని నేను కూడా ఎన్నో సార్లు లిక్కర్ రానని, లేకపోతే నువ్వు బూర్జ్ ఖలీఫాలో ఎట్లా సూట్లు సంపాదించినవని, డాలర్స్ కాలనీకి ఇల్లు ఎట్లా వచ్చిందని, లేకపోతే నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టినావు, ఆ బ్యూటీ పార్లర్ లో నిజంగా ఎట్లా సంపాదించినావు చెప్తే నేను ఇంకా తెలంగాణలో మహిళలకు చెప్తా అని చెప్పి నేను కూడా గతంలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది, మన ఛానల్ కానీ ఇతర ఛానళ్లలో లైవ్ డిబేట్ లో. కానీ నేను మొత్తానికి ఏదైతే ఈ ఖమ్మంకి ముందు నుంచి కూడా కవితను కొంచెం గమనిస్తున్నాను. ఆమెలో ఏదో మార్పు కనబడుతుంది అనే ఒక ఆలోచన మటుకైతే నాకు, అంటే ఒక 43 years నేను పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీలో ఏం జరుగుతుంది, నేను గతంలో కూడా ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ముందు కూడా కేసీఆర్ కి 2013 కూడా ఒక 4 to 6 pages గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలే, మీరు ఈ దిశగా పొండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా చాలా చాలా మాటలు చెప్పిండు. కానీ అది పాటించకపోవడానికి కారణం కేసీఆర్ కి వాళ్ళ కొడుకు కోడలు కొడుకు బిడ్డ, తర్వాత అల్లుడు, ఇంకా మిగతా వాళ్ళ తోటడులు కొడుకు, ఆ దిశగా కేసీఆర్ మొత్తానికి బిడ్డ అంటే ఎవరండి? బిడ్డ కవితనే. అదే కవిత కదా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త పార్టీ పెట్టింది అంటే అనకూడదు, కానీ అంటే కొత్త సీసాల పాత సారే అంటారా? ప్రజలని మభ్య పెట్టడానికి ఇప్పుడు కేసీఆర్ లాగా మాట్లాడడానికి మటుకు అటు హరీష్ రావుకి కానీ, కేటీఆర్ కి కానీ, సంతోష్ రావుకి ఆ స్టఫ్ లేదు. ఈరోజు కవితకు ఆ స్టఫ్ ఉంది. కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా ఒక దిట్టగా మాట్లాడేది కవితనే, ఆర్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడుతుంది. మొన్న కూడా నేను ఆర్టీసీ సమ్మె రోజు కూడా చూడడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సమ్మె ముగిస్తుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, పున్న ప్రభాకర్ గారు మీ మంత్రులు చేస్తారని చెప్పిన తర్వాత కూడా రాత్రి 2 గంటలకు ఆ మహిళ అక్కడ హాస్పిటల్ కి పోవడం, నిజంగా కూడా కంచన్ బాగ్ దగ్గర పోవడం కూడా నేను చూడడం జరిగింది. కానీ ఆర్టీసీ కార్మికులు మాకు అన్యాయం జరిగిందని రోడ్డుని ఎక్కినప్పుడు కవిత గారు కూడా మరి అది అప్పుడులో ప్రభుత్వంలోనే ఉన్నారు, అప్పుడు ఏమి చేయలేకపోయారు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఈ రోజున వచ్చి నేను సంఘీభావం తెలుపుతున్నానంటే ప్రజలు నమ్ముతారంటారా? అంటే లక్ష్మీనాథ్ గారు, జస్ట్ దూత్ కా దూత్ పానీ కా పానీ అనే రకంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే అప్పట్లో కవిత డిసిషన్ మేకర్ కాదు. ఇప్పుడు కవిత, ఆమె ఇంతకుముందు తెలంగాణ జాగృతి అయిపోయినా సరే, లేకపోతే ఈరోజు తెలంగాణ సేన అయినా సరే, అయితే దీని విషయంలో ఆలోచిస్తే ఇప్పుడు ఆమె డిసిషన్ మేకర్. ఆమె ఒక మహిళ ఉండి వాళ్ళ అనుచరులు ఎవరో తెలిసిన వాళ్ళనో, లేకపోతే ఆమె ఫాలోవర్స్, లేకపోతే పాపిరెడ్డి గారు అన్నట్టు ఆమె డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు మొత్తానికి రాత్రి 2 గంటలకైతే అక్కడ పోయింది కదా, పోయింది. అక్కడ వాళ్ళని పరామర్శించడానికి ఉంది, పోలీసులతో కొంచెం వాగ్వాదం చేసింది. అట్లీస్ట్ షీ షోయింగ్. అయితే ఇదే దిశగా ముందుకు పోవాలా. అండ్ ఆమెకు ఇప్పుడు ఈరోజు గైడ్ చేసేటోళ్ళు కానీ కొంతమంది ఆమె ఏదైతే తెలంగాణ జాగృతి సందర్భంగా కూడా మనతోని చాలా డిబేట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళు మొత్తానికి సబ్జెక్టు తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద అధ్యయనం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇది కంటిన్యూ అయితే మటుకు రేపు రాబోయే ఎలక్షన్ వరకు మటుకు మార్పులు ఉంటాయి. లేదు నేను ఖాళీ ఏనుగులాగా తినడానికి ఒక పండ్లు, చూపించడానికి ఒక పండ్లు అని కవిత ఆలోచిస్తే మటుకు మొత్తానికి ఏదో విత్తనంలోనే
మొత్తం వాడిపోతుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఖచ్చితంగా yes, మీరు ఎలా చూస్తారు? ఏదైతే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కవిత గారి మీద మరి ఎక్కువగా ఫోకస్ పెట్టడం, మీ ముఖ్యమంత్రి గారిని అయితే మీ కర్కోటకుడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్కోటకుడు అని చెప్పారు. కానీ ఈ రోజున టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, అది తెలంగాణ రేవంత్ సేన. రేవంత్ రెడ్డి గారి మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారని బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ వాళ్ళకి మొత్తానికి ఇప్పుడు దమ్ము లేదు. మొన్న మనం కేసీఆర్ గారిని కూడా జూడ్సం చేసుకుంది. కొంగర్ కలాన్లా మాట్లాడిన దానికంటే కొంచెం ఎక్కువ మాట్లాడింది జీవన్ రెడ్డి సభ. అది జన ఆశీర్వాద సభ కాదు, జీవన్ రెడ్డి ఆశీర్వాద సభ అని చెప్పి నేను గతంలో కూడా ఎన్నో డిబేట్లకు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే, కవితకి సూచన సలహా అనుకోండి నా తరఫుని. ఆమె ఏదైతే సబ్జెక్ట్ బేస్ లేకపోతే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తేనే రేపు ఆమెకు మనగడ ఉంటది, లేకపోతే విత్ ఇన్ నో టైంలో ఆమె పార్టీ వైండప్ అవుతుంది. రైట్. రామ్మోహన్ గారు ఏమంటారు మీరు? రైట్, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అయితే అందుబాటులో లేరు. ఏంటో బీఆర్ఎస్ నాయకులందరికీ ఈరోజు మరి ఒక కాలరాత్రిగా అనిపిస్తుందా? మరి వాళ్ళు ఎలా ఉంటారనేది పాపిరెడ్డి గారు చెప్తారు. పాపిరెడ్డి గారు ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అనే పదాన్ని ఎప్పుడైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, బీఆర్ఎస్గా అవతరించిందో, మరి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అని ఈ రోజున ఆవిడ మరి ఆ పార్టీని పెట్టడం, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైపడిన వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా టీఆర్ఎస్ అనే పేరు వినబడితే వాళ్ళకి మరి ఈ యొక్క పేరు అనేది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందంటారు ఏమన్నా కవితకి? లక్ష్మీనాథ్ గారు టిఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన తెలంగాణ ఆటోమేటిక్ గా దానికి తెలంగాణ వాదము, తెలంగాణ ప్రజలు లేకపోతే మిగతా వాళ్ళు కవిత రావడం అన్నది మాట్లాడే ఇప్పుడు ఏది ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ లేకపోతే విషయాల మీద చింతనమో అయితే ఒకటి శివరాజ్ యాదవ్ ఏమైందంటే, ఇప్పుడు కూడా మనిషిని 2 విధాలుగా చూస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నావు, అధికారం పోయిన తర్వాత ఎట్లున్నావు. లేకపోతే కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎన్టీ రామారావు అధికారం కొత్తగా వచ్చాడు, ఆయనకు సమస్య లేదు. కొత్తగా రాజకీయ సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చాడు. కానీ ఈమె ఆల్రెడీ టిఆర్ఎస్ లో ఎంపీగా, ఎమ్మెల్సీగా, అంతకుముందు టిఆర్ఎస్ లో ఉండి 10 ఏళ్ళు అధికారం, అంటే టిఆర్ఎస్ పోయే వరకు కూడా, లిక్కర్ స్కామ్ బయట పోయే వరకు కూడా పూర్తి అధికారాన్ని ఆమె అనుభవించింది, దానిలో ఉన్నది. అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా, నేను గట్టిగా ఏం చెప్తానంటే, అవి ఏం మాట్లాడినా కూడా టీఆర్ఎస్ చేసిన 9.5 ఏళ్ళు 9 ఏళ్ళు అట్లా ఆమె కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా భాగస్వామి అంటారు. ఆమె ఏమీ వేరే లేకుండా ఇప్పుడు బయటకు వచ్చి కుటుంబ గొడవలతో జరిగిన అనేకమైన వివాదాలతో బయటకు వచ్చిన తర్వాత వివాదాలు పెట్టుకున్నప్పుడు అవి ఆమె ఎంతసేపు అబద్ధము, లేకపోతే వాళ్ళు ఎక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు, వాళ్ళు విడిపోయి మాట్లాడేది జనాల గురించి మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే నేను రాజకీయాలకు వస్తాననుకున్నానో అప్పుడు కొంచెం జనాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. అయితే ఒకటేంటంటే, ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తారంటే, ఆ 10 ఏళ్లలో నిజంగా ఆమె ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సామాజిక న్యాయము, తెలంగాణ వాదము, లేకపోతే ఈ రైతులు, లేకపోతే మిగతా అన్ని విషయాలలో ఆయన అప్పటి నుంచి కూడా క్రియాశీలకంగా పాల్గొని ఇష్యూ బేస్డ్ గా ఉండి మాట్లాడితే జనాలు సరే ఈమె బయటకు వచ్చినా కూడా ఈమె ఎప్పుడు కూడా సూత్రబద్ధకంగా ఉన్నది, సమస్యల మీద మాట్లాడింది, సమస్యల మీద కొట్లాడింది అని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు కూడా ఏ సంబంధం ప్రజల్లో అందరిలో ఒకటే ఉత్కంఠ రేగుతుంది. ఇప్పటి వరకు పాపిరెడ్డి గారు ఏదైతే కవిత గారు ఆరోపణలు చేస్తాం గత 4-5 నెలలుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి గులాబీ బాస్ కూడా ఇరుకున్న పడిన ఉంటే, లేదంటే పడకపోతే ఆయన మాట్లాడి ఆయన నోరు విప్పాల్సి ఉంటుంది. ఓవైపు కొడుకు అనుకోవాలా, ఓవైపు కూతురు అనుకోవాలా, కానీ ఆయన కొన్ని మాటలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొన్నటి వరకు అయితే దాటవేత ధోరణి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా అని కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు తోసిపుచ్చారు. ఈ రోజున ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ కూడా మరి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంది, ప్రశ్నలు వేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకటేంటంటే ఈమె ఇప్పుడు ఆ బాణం వేసినప్పుడు బాణం ఎదురుగా చిత్రాలు, కానీ ఆ బాణం ఆమె కూడా తాగే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ ను కేసీఆర్ ఎంత ఎక్కువ విమర్శిస్తే దానిలో ఆమె కూడా బాగా ఉన్నది. లేదనడంలో పార్టీలో అధికారం అంటగానే అధికారం అనుభవించి అధికారం లేదు. మాట్లాడుకుంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ తప్పు చేసినది, కేసీఆర్ తప్పు చేసిన నీ పరంగా కూడా ఉన్నది కదా, నీ రోజు కూడా ఉన్నది కదా, నువ్వు కూడా చేసినావు.